ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయ. వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 13 సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసేద్దాం. ఒకసారి ఈరోజు విషయాల్లో ఫస్ట్ వన్ చూడండి. ఒకసారి ఏమని తీసుకుంటున్నామంటే, నీతి ఆయోగ్ లేటెస్ట్గా వచ్చేసరికి దేశంలో 4 ప్రధానమైనటువంటి నగరాలను ఎంచుకుంది. అది కూడా ఏ విషయంలో అంటే ఆర్థిక పరివర్తన అనే అంశం పైన. ఇక్కడ ఆర్థిక పరివర్తన అంటే ఏమొస్తుందంటే 4 సిటీస్ని మోడల్ సిటీస్గా ఎంచుకొని ముఖ్యంగా గతంలో ఆ 4 సిటీస్లో ఆర్థిక కార్యకలాపాలు డెవలప్మెంట్ చేయడం కోసం ఉపయోగించే విధానాలు కాకుండా కొత్తగా పూర్తిగా సాంప్రదాయబద్ధమైన విధానాలకి విరుద్ధంగా మోడర్న్ విధానాలు ఉపయోగించి ఏం చేస్తారు, నగరం యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తారు. వీటిని ఆర్థిక పరివర్తన నగరాలుగా ప్రకటించింది నీతి ఆయోగ్. ఆ 4 నగరాలు ఏంటంటే, 1 ముంబై, 2ది సూరత్, 3 వారణాసి, 4 వైజాగ్. సో ఈ 4 నగరాల్లో కూడా ఆర్థిక పరివర్తన ప్రధాన లక్ష్యం అంటుంది. ఇది కేవలం కొన్ని నగరాలు మాత్రమే ఎంచుకున్నారు. బేసిక్గా నీతి ఆయోగ్ యొక్క విజన్ డాక్యుమెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2015వ సంవత్సరంలో నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి విడుదల చేస్తానని చెప్పి 2017లో నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్స్ విడుదల చేసింది. సో మీకు ఇది ఎలాగో ఎకానమీ కంటెంట్లో వస్తుంది. 3 ఇయర్స్ ఉంటుంది, 7 ఇయర్స్ ఎంత ఉంటుంది, 15 ఇయర్స్ ఎంత ఉంటుంది. సో వీటి ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా ఫైనల్ టార్గెట్ 2047 నాటికి ఓకే దేశంలో $30 ట్రిలియన్ ఎకానమీగా మార్పు చెందాలి. 2024 నాటికే 5 ట్రిలియన్ అనుకున్నారు. కొన్ని మధ్యలో కోవిడ్ రావడం వల్ల 2027 మ్యాక్సిమం టైం కల్లా 5 ట్రిలియన్ అందుకుంటామని చెప్పి భావిస్తున్నారు. ఇది కాకుండా 2047 నాటికి వచ్చేసరికి $30 ట్రిలియన్ భారత జీడిపి లేదా ఆర్థిక వ్యవస్థగా మారాలి అంటే ఇటువంటి మోడల్ నగరాలలో ఆర్థిక పరివర్తన అనేది జరగాలని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రస్తుత CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం తెలిపారనమాట. ఓకే, మరి ఈ మోడల్ నగరాలలో ఆర్థిక పరివర్తన కోసం ఏం చేస్తారంటే దేశంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా సలహాలు అడుగుతారు. ఆర్థిక పరమైన చర్యలు ఏమి చేపడితే మెరుగ్గా రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో దేశంలో ఉన్న యువత నుంచి అయితే సలహాలు అడుగుతారు. సుమారుగా 10 లక్షల సలహాలు గ్యాదర్ చేయాలని చెప్పేసి భావిస్తుంది నీతి ఆయోగ్. ఈ సలహాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని కొన్నిటిని సెగ్రిగేట్ చేసేసి కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేయాలనుకుంటుంది. ఆ సలహాలు కూడా ఎలా ఉంటాయంటే ట్రెడిషనల్ పట్టణ అభివృద్ధి కోసం, పట్టణాల్లో ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టే చర్యలకు పూర్తిగా ఆపోజిట్గా ఉండబోతున్నాయని చెప్పేసి నీతి ఆయోగ్ అయితే మాత్రం ప్రకటించింది ఈ అంశాన్ని. ఓకే, ఈ 4 నగరాలు మర్చిపోవద్దు. మరలా చెబుతున్న ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్. అయితే వీటిని ఆర్థిక పరివర్తన కోసం ఎటువంటి చర్యలు చేపడతారో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సలహాలు అయితే యువత నుంచి తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకే మనకు తెలుసు. ఇక్కడతో మనం ఫస్ట్ కంటెంట్ అయితే మాట్లాడేసుకున్నాం. ఈరోజు అంశాల్లో 2వ అంశానికి వెళ్దాం మనం. ఓకే, 2వ అంశం ఏంటో చూద్దామా. చూడండి, వచ్చేసరికి సెకండ్ ఇష్యూ, శ్రీలంక మరియు మారిషస్లో UPI అలాగే రూపే కార్డు కూడా జారీ చేయబోతున్నారు, అమల్లోకి రాబోతుందని చెప్పి ప్రకటించారు అనమాట. ఓకే, చూడండి ఒకసారి, శ్రీలంక మరియు మారిషస్లో UPI మరియు రూపే కార్డులు జారీ చేయబోతున్నాం అండ్ అమల్లోకి తీసుకురాబోతున్నారని చెప్పి గతంలోనే ప్రకటించారు. అయితే ఈ మధ్య కాలంలో మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో కూడా UPI అమల్లోకి తీసుకొస్తున్నాం. అందులో కూడా ముఖ్యంగా ఈఫిల్ టవర్ సరౌండింగ్స్లో UPI అనేది అందుబాటులోకి ఉంటుందని గత కొన్ని రోజుల ముందే కరెంట్ అఫైర్స్లో మాట్లాడాం. ఇది మరొక అంశం అన్నమాట. ఏంటి అంశం అంటే శ్రీలంకలో మారిషస్లో వచ్చేసరికినేమో UPI అలాగే రూపే కార్డు 2 కూడా అందుబాటులో తీసుకురాబోతున్నారు. అది కూడా ఎప్పటికి తీసుకురాబోతున్నారంటే ఫిబ్రవరి 12, అంటే ఆల్రెడీ నిన్నటికే పరిచయం చేసేస్తారనమాట. అంటే నిన్నటికే UPI అనేది శ్రీలంక అండ్ మారిషస్లోకి వచ్చేసింది అమల్లోకి అని చెబుతున్నాం మీతో. అసలు ఇక్కడ జరిగేది ఏంటి, అందరికీ అందుబాటులో వస్తుందా, ఎవరికి బెనిఫిట్, దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటో మనకు తెలియాలి. సో అందరికీ అందుబాటులోకి వస్తుందంటే
ఇండియన్స్ ఎప్పుడైతే మారిషస్ విజిటింగ్కి వెళ్ళినా లేదు ఇండియన్స్ ఎప్పుడైతే శ్రీలంక విజిటింగ్కి వెళ్తారో వాళ్ళకి యూపీఐ అనేది పూర్తిగా సహకారం అందిస్తుంది, ఉపయోగపడుతుంది. రెండవది ఇండియాకు వద్దాం అనుకుంటున్నటువంటి మారిషస్ పౌరులకు కానీ శ్రీలంక పౌరులకు కూడా ఈ యూపీఐ అనేది ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలి. అయితే ఇంకొకటి వచ్చేసరికి యూపీఐ అనేది ముఖ్యంగా ఎటువంటి ల్యాగ్ ఆన్లైన్లో ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్లో ఎటువంటి టైం ల్యాగ్ కాకుండా సత్వరంగా మనీ ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రెండు దేశాల్లో కూడా భారతదేశం యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తుందన్నమాట. ఒకటి ఇంకొకటి వచ్చేసరికినేమో చెప్పాను కదా, దీనివల్ల ప్రాథమికంగా లక్ష్యం ఏం చెప్పుకున్నామంటే దీని యొక్క ప్రాథమిక లక్ష్యం వచ్చేసరికి రెండు దేశాలతో భారతదేశానికి సాంస్కృతిక రిలేషన్స్ డెవలప్ అవుతాయి, ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు కూడా మెరుగుపడతాయి అన్నమాట. ఎందుకంటే మేజర్గా టూరిస్టులకే ప్రాబ్లం వస్తుంది ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి. ఆ కంట్రీలో దిగిన వెంటనే కరెన్సీ మార్చుకోవడము, వాటిని మరలా చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అదే యూపీఐ ఉందనుకోండి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఉండకటి ఈ రెండు దేశాలతో. సో మనకి శ్రీలంక మారిషస్కి సాంస్కృతిక రిలేషన్స్ డెవలప్ అవుతాయి అని చెబుతున్నా ఒకటి. రెండవది వచ్చేసరికి మనకి శ్రీలంక మారిషస్కి వచ్చేసరికినేమో ఆర్థిక పరమైన సంబంధాలు కూడా డెవలప్ అవుతాయి ఈ యూపీఐ ద్వారా. ఇంకొకటి ఇక్కడ ఉంది ఏంటంటే అది వచ్చేసరికినేమో రూపే కార్డ్. ఎస్, మారిషస్లో ఉండే బ్యాంక్స్ కానీ శ్రీలంకలో ఉండే బ్యాంక్స్ కానీ ఇండియన్స్కి లేదా మారిషస్ పౌరులకి కావాలనుకుంటే రూపాయి ఆధారిత ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పేసి రూపే కార్డులు అయితే విడుదల చేస్తాయి. సో వాళ్ళు మరలా వాళ్ళ కంట్రీస్లో ఉండే కరెన్సీని, శ్రీలంకలో ఎలాగో రూపీనే ఉంది అలాగే మారిషస్లో రూపీ లేదు కదా, అటువంటి వేరే వేరే కరెన్సీ కలిగిన దేశాల్లో కూడా రూపే కార్డు తీసుకురావడం వల్ల ఏమైందంటే ఆ కార్డుని డైరెక్ట్గా రూపీస్లో మనం ఎలా అయితే వాడుతున్న రూపీస్ వాటిల్లోకే మార్పు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అనమాట. సో ఇందుకోసం అని చెప్పి రెండింటిని తీసుకొచ్చేస్తారు ఫిబ్రవరి 12న. దీనికి ఆమోదం ఎవరెవరి నుంచి లభించిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, అలాగే మారిషస్ ప్రధాని ప్రవింద్, వీళ్ళు ముగ్గురు కూడా వీటికి ఆమోదం తెలిపారు అని తెలుసుకుంటే చాలు. ఇక్కడికి మరొక అంశం కూడా అయిపోయింది. ఇక్కడికి రెండు అంశాలు అయినాయి ఈరోజు కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. లేటెస్ట్గా సంగీత నాటక అకాడమీని హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నట్టు ఎవరు? సాంస్కృతిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ప్రకటించారనమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే సాహిత్య అకాడమీ లేదా సంగీత నాటక అకాడమీ జనరల్గా ఢిల్లీలో ఉందని మన అందరికీ తెలుసు. అయితే ప్రాంతీయంగా భారతదేశంలో మరొక అకాడమీని కూడా అంటే ప్రాంతీయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతీయ కేంద్రాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఏంటిది? సంగీత నాటక అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ప్రాంతీయ కేంద్రం అవుతుంది అన్నమాట. ఇది ఇందులో ముఖ్యంగా దేనికోసం అంటే ఇందులో మనకి సంగీతము డెవలప్మెంట్, సంగీత కార్యక్రమాలకి ఈ అకాడమీ ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జానపద అంశాలను కూడా ఈ అకాడమీ ప్రోత్సహిస్తుంది. గిరిజనుల యొక్క కళలను కూడా ఈ అకాడమీ ప్రోత్సహిస్తుంది. అలాగే రంగస్థలం నాటకాలు వేస్తారు కదా, వాళ్ళని కూడా ఈ అకాడమీ ప్రోత్సహిస్తుంది. తోలుబొమ్మల ఆటలు లాంటి వాటిని కూడా ఈ అకాడమీ ప్రోత్సహిస్తుంది అన్నమాట. దీనికోసం అని చెప్పేసి భారతదేశంలో మొదటి ప్రాంతీయ కేంద్రం అనేది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఘంటసాల గారి యొక్క జయంతి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. సో ఇక్కడికి మనకి మూడవ అంశం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్కి వద్దాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిన్లాండ్. యూరోపియన్ కంట్రీస్లో ఒక కంట్రీ ఫిన్లాండ్కి లేటెస్ట్గా ఎలక్షన్ జరిగినప్పుడు అధ్యక్షుడిగా వచ్చేసరికినేమో గతంలో ప్రధానిగా పనిచేసినటువంటి అలెగ్జాండర్ స్టబ్, ఎవరతను అలెగ్జాండర్ స్టబ్ వచ్చేసరికినేమో అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. ఈ అలెగ్జాండర్ స్టబ్ ఫిన్లాండ్కి వచ్చేసరికి గతంలో ప్రధానిగా పనిచేశారు. ఇతను ఎవరి మీద విన్ అయ్యారంటే మాజీ
మాజీ విదేశాంగ మంత్రి అయినటువంటి పెక్కా హవిస్టోపై విజయం సాధించారు. ఎవరతను? పెక్కా హవిస్టోపై విజయం సాధించారు. ఇది ఒకటి. మరి ఎందుకు అంత కీలకం అంటే, ఒకటి పేరు ఇంపార్టెంట్, రెండవదోసరికి ఎందుకు అంత కీలకం అంటే, మీ అందరికీ నాటో ఐడియా ఉండే ఉంటుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అట్లాంటిక్ ఓషన్లో ఉండే కంట్రీస్, అట్లాంటిక్ ఓషన్కి బార్డర్ షేర్ చేసుకున్న కంట్రీస్ అన్నీ కూడా నాటోగా ఏర్పడ్డాయి. ఇవి వచ్చేసరికి ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి సైనిక పరమైన రక్షణ పొందుతాయి అన్నమాట. ఇది మేజర్గా. అయితే ఈ నాటోలో 2023లో ఫిన్లాండ్ కూడా చేరింది. సో కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత మరి ఎటువంటి మార్పులకి ఇది దారి తీస్తుంది అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త అధ్యక్షుడైనటువంటి ఎవరు? అలెగ్జాండర్ స్టబ్ అనే వ్యక్తి రాష్ట్రపతిగా కీలక పాత్ర పోషించబోతున్నాడు. నాటోలో చేరుతామని చెప్పేసి 23లో ప్రకటించారు. మరి కంటిన్యూ అవుతారా, డ్రాప్ అవుతారా? ఇటువంటి పరిణామాల్లో కొత్త అధ్యక్షుడు అంటే అది కీలకమైన అంశం అవుతుంది కదా. అందుకే మనం డిస్కస్ చేసాం ఈ అంశాన్ని. నెక్స్ట్ వన్కి వద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికినేమో సదరన్ రైల్వేస్, దక్షిణ రైల్వేలో లేటెస్ట్గా టీటీఈగా ఒక ట్రాన్స్జెండర్ నియామకం పొందారు. మనం ట్రాన్స్జెండర్ అనే బదులు సింపుల్గా చెప్పాలంటే ఒకటే ఒక మాట చెప్పొచ్చు, ఏంటంటే ఆమెను స్త్రీగానే రైల్వే బోర్డు ప్రకటించింది. కాకపోతే ఇటువంటి దాన్ని ఏమంటారంటే థర్డ్ జెండర్ ఒకరు కాస్త రైల్వేలో, అలాగే అందులో కూడా ఇటువంటి ఉద్యోగాల్లో సదరన్ రైల్వేలో మొట్టమొదటిసారి రిక్రూట్ అయ్యారనమాట. కాబట్టి అందుకే న్యూస్లో ఉంది. ఎందుకు రిక్రూట్ అయిన పర్సన్ పేరు ఏంటంటే సింధు గణపతి. ఓకే, సింధు గణపతి. జనరల్గా గణపతి, కాకపోతే సింధు గణపతిగా పిలుస్తున్నారు. ఎందుకంటే అతను కాస్త ఆమెగా మారారు కాబట్టి. స్టోరీ చూస్తున్నట్లయితే 2001లో వచ్చేసరికినేమో సింధు గణపతి రైల్వేలో ఒక చిన్న స్థాయి అసిస్టెంట్ ఉద్యోగంలో జాయిన్ అవుతారు. కాకపోతే 2000 తర్వాత వచ్చేసరికి 10 ఆ టైంకి వచ్చేసరికి సింధు గణపతి లేదా గణపతి అతని శరీరంలో మార్పులను గమనిస్తూ ఉంటాడు. అంటే మెన్నగా ఉండే గణపతి కాస్త ఉమెన్ నేచర్ అలవాటు అవుతుందని చెప్పి అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత అతను అవమానాలు భరించలేక రైల్వే శాఖలో కూడా అతను ఏం చేస్తాడంటే పూర్తిగా జాబుకు దూరంగా ఉంటాడు 18 నెలల పాటు. మరలా కూడా వాటన్నిటిని అధిగమించుకొని ఆ ఉద్యోగంలో చేరుతాడు. కాకపోతే రైల్వే శాఖ నుంచి పెద్దగా కోఆపరేషన్ స్టార్టింగ్లో అందుబాటులో లేదట. కాకపోతే మజ్దూర్ యూనియన్ ఉంటుంది కదా రైల్వేస్లో, ఆ మజ్దూర్ యూనియన్ యొక్క నాయకులు వచ్చేసరికినేమో సపోర్ట్ చేశారు. దాంతో ఉమెన్ లక్షణాలు ఎక్కువైన సింధు గణపతికి. దాంతో రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే పరీక్షించి ఉమెన్గానే నిర్ధారించింది అనమాట. ఎవరిని? సింధు గణపతిని. సో ఇలా లేటెస్ట్గా ఈ సింధు గణపతి టీటీఈగా బాధ్యతలు చేపట్టారు. అందుకే న్యూస్లోకి వచ్చింది. సో ఒక థర్డ్ జెండర్ కమ్యూనిటీ సదరన్ రైల్వేలో ఒక ఉద్యోగంలో నియమించడం ఇదే మొదటిసారి. ఇలా ఏమవుతుందంటే ఇక నుంచి ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా బయటకు చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళకి సింధు గణపతి అనేది మార్గనిర్దేశకంగా నిలబడతారని చెప్పేసి రైల్వే డిపార్ట్మెంట్ పేర్కొంది. సో ఇదంతా మరొక అంశం అన్నమాట. ఓకే, ఇక్కడికి మరొక అంశం కూడా డిస్కస్ చేసేసాం మనం. నెక్స్ట్, ప్రముఖ కళాకారుడు రామచంద్రన్ ఢిల్లీలో కన్నుమూశారు. కేరళలో పుట్టినటువంటి రామచంద్రన్, ఓకేనా, కేరళలో పుట్టినటువంటి రామచంద్రన్ లేటెస్ట్గా ఫిబ్రవరి 10వ తారీఖున ఢిల్లీలో చనిపోయారనమాట. ఈయన జీవితంలో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రైటర్, రెండో స్టేజ్ వచ్చేసరికినేమో అతను ఇంతకీ అంటే పెయింటర్. ఓకే, ఇతను లైఫ్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రైటర్గా రాణించారు, 2 వచ్చేసరికినేమో పెయింటర్గా రాణించారు. ముందు ఇతను బ్యాక్గ్రౌండ్ మాట్లాడేటప్పుడు ఇతను కేరళలో జన్మిస్తాడు, అట్టెంగల్లో. కాకపోతే ఇతను వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికినేమో రవీంద్రనాథ్ ఠాకూర్ స్థాపించినటువంటి శాంతినికేతన్లో ఫ్రీ స్కాలర్షిప్ ద్వారా జాయిన్ అవుతాడు అనమాట. ఎప్పుడైతే శాంతినికేతన్లో జాయిన్ అవుతాడో అక్కడ ఇతనికి వచ్చేసరికినేమో బెనోడ్ బిహారీ ముఖర్జీ ఒకరు, రాంకింకర్ బైజ్ ఒకరు, బెనోడ్ బిహారీ ముఖర్జీ ఇద్దరు కలుస్తారనమాట. ఓకే,
ఇటువంటి ప్రముఖుల యొక్క బోధనలు వింటాడు. రవీంద్రనాథ్ ఠాకూర్ అప్పటికే చనిపోతారు, కాకపోతే శాంతినికేతన్లో ఇటువంటి ప్రముఖుల బోధనలు వింటాడు. సో ఇతనిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సామాజిక అంశాలు, మానవత్వం, ప్రకృతి ఇవన్నీ కూడా మేళవింపు చేసి ఉంటాయి ఇతని యొక్క రైటింగ్ స్టైల్లో కానీ లేకపోతే పెయింటింగ్ స్టైల్లో కానీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే రామచంద్రన్ వచ్చేసరికినేమో ముఖ్యంగా ఇతను దేశ విభజన జరిగినప్పుడు దేశ విభజన జరిగినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులను అర్థం అయ్యేలాగా చెప్పడం కోసం అని చెప్పేసి అప్పుడు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్నిటినీ కూడా పుస్తకాల రూపంలో రాశారు. ఎవరు ఇంతకీ అంటే రామచంద్రన్. ఓకేనా. ఆ పుస్తకాల పేర్లు ఏంటంటే ఒకటి కాళీ పూజ, రెండవది యాదవుల ముగింపు. సో ఈ రెండు పుస్తకాలు రాశారనమాట. కాళీ పూజ, యాదవుల ముగింపు అనే రెండు పుస్తకాలు రాశారు ఎవరు? రామచంద్రన్. ఓకే, ఇది ఒకటి తెలుసుకోవాలి మీరు. ఆ తర్వాత వచ్చేసరికినేమో ఈయన 1980లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి కూడా పుస్తకాల రూపంలో రాశారనమాట. ఇదంతా ఈయన యొక్క పుస్తకాలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ఆ తర్వాత ఈయన ఢిల్లీకి షిఫ్ట్ అవుతారు. ఓకే, తర్వాత ఆయన వెస్ట్ బెంగాల్లో స్టడీస్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అవుతారు. ఢిల్లీకి షిఫ్ట్ అయినప్పుడు ఈయన పెయింటింగ్, ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి మనందరికీ తెలుసు జామియా మిలియా ఇస్లామియా అనే దాంట్లో జాయిన్ అవుతారన్నమాట విద్యా సంస్థలో. సో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. అక్కడ ఈయన కృషి వలనే పెయింటింగ్ కూడా ఒక ఫ్యాకల్టీని నియమించే ఒక చైర్ని, అంటే పెయింటింగ్ కూడా ఒక టీచర్ ఉండాలని చెప్పేసి ఈయన వల్లనే తీసుకొస్తుంది జామియా మిలియా యూనివర్సిటీ అనేది. తర్వాత ఈయన యొక్క పెయింటింగ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కేరళలో ఎక్కువగా ఓన్ ప్లేస్గా తిరుగుతూ ఉండేవారు. అక్కడ ప్రకృతి అంశాలని, అలాగే నెక్స్ట్ వచ్చేసరికినేమో సామాజిక అంశాలని, మెయిన్గా మానవత్వం అనే అంశాలని మూడింటిని కలగలుపుకుంటూ ఈయన పెయింటింగ్స్ గీస్తూ ఉండేవారు అనమాట. ఎవరు? రామచంద్రన్. ఓకేనా. సో ఇలాగ రామచంద్రన్ వచ్చేసరికినేమో అతని జీవితం 2 స్టేజెస్ కనిపిస్తున్నాయి మనకి. చివరగా ఆయన లేటెస్ట్గా చనిపోయారు, అందుకే మనం గుర్తు చేసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచ రేడియో దినోత్సవం. ఫిబ్రవరి 13వ తారీఖుని ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుతూ ఉంటారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ వచ్చేసరికినేమో ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుందామని చెప్పి ప్రకటించింది కాబట్టి. అయితే రేడియోని మొట్టమొదటిసారిగా 1895లో మార్కోని కనిపెట్టారని చెప్పి చదివి ఉంటారు స్టాక్ జీకేలో భాగంగా. అయితే ఈ రేడియో వచ్చేసరికి 1895లో కనిపెట్టినప్పటికీ 1950 ఆ టైంకి వచ్చేసరికి సమాచార వ్యవస్థలో, నెక్స్ట్ వచ్చేసరికి వినోదపరమైన అంశాల్లో కూడా కీలకంగా అంటే అగ్రస్థానం నిలబడింది ఈ రేడియో అనేది. ఓకే, అయితే కాలం గడుస్తున్న కొలిది కూడా టీవీలు, ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా రేడియో యొక్క విలువను మర్చిపోకూడదని, అది ఒక సెంచరీ కంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఏం చేసింది, సేవ అందించిందని, కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకూడదని 2011వ సంవత్సరంలో యునెస్కో అడుగుతుంది యుఎన్ఓని ఏమని, రేడియో దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి. దానికి ఆమోదించినటువంటి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ వచ్చేసరికి 2013 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుందామని ప్రకటిస్తుంది అన్నమాట. మరి ఈ సంవత్సరం 2024 ప్రపంచ రేడియో దినోత్సవం యొక్క థీమ్ ఏంటో చూద్దామా? గుర్తుపెట్టుకోవాలిగా, ఇది రేడియో ఏ సెంచరీ ఇన్ఫార్మింగ్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్. ఇదే ఈ సంవత్సరం థీమ్. ఓకే, థీమ్ ఏంటంటే రేడియో ఏ సెంచరీ ఇన్ఫార్మింగ్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ అనేది థీమ్. ఇక్కడతో మనము రేడియో దినోత్సవాన్ని కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్కి వచ్చినట్లయితే లేటెస్ట్గా పార్లమెంట్లో రాజ్యసభ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 3 బిల్లులు ఆమోదం తెలిపింది. అందులో ఒకటి ఓబీసీలకి రిజర్వేషన్ బిల్లు, ఎస్టీల్లో కొన్ని వర్గాలు చేరుస్తూ బిల్లు ఒకటి, అలాగే ఎస్సీల్లో కూడా కొన్ని వర్గాలు ఉమ్మడిగా మారుస్తూ ఒక బిల్లు ఒకటి. ఓకే, వీటిని తీసుకొచ్చిందనమాట. అందులో ఫస్ట్ చూడండి ఇందుకే ఆ బిల్లుల్లో ఏమేమి ఉన్నాయో. మొత్తం మీద 3 బిల్లుల్లో ఫస్ట్ వన్ చూస్తే జమ్మూ మరియు కాశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల సవరణ బిల్లు. సో జమ్మూ మరియు కాశ్మీర్లో వచ్చేసరికి
స్థానిక పంచాయతీ మున్సిపాలిటీల్లో వచ్చేసరికి ఎటువంటి ఓబీసీలకు కూడా రిజర్వేషన్ సీట్లలో ఉన్నట్టు ఎక్కడా లేదు. కానీ లేటెస్ట్గా రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఇక నుంచి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ మున్సిపాలిటీల్లో కూడా ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించబోతున్నారు అని ఒకటి. రెండవ బిల్లు ఏంటో చూద్దామా? ఎస్, 3 బిల్లుల్లో ఒక బిల్ అయిపోయిందిగా. సెకండ్ వన్ చూస్తే ఎస్, జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ బిల్. జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ బిల్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో షెడ్యూల్ తెగల జాబితాలో కొత్తగా వచ్చేసరికి గడ్డ బ్రాహ్మణ, కోలి, పడారి తెగ మరియు పహారీ జాతి సమూహాలు చేర్చడం. ఇది లాస్ట్ ఇయర్ నుంచి రన్ అవుతున్న విషయమే, కొత్త అంశం ఏమి కాదు. కాదు, బిల్లు ఇప్పుడు ఆమోదం పొందింది. 4 కొత్త జాతులను కాస్త తెగలను కాస్త ఎస్టీ జాబితాలో చేర్చుదాం అనుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్లో. ఒకటి గడ్డ బ్రాహ్మణ, కోలి, పడారి తెగ మరియు పహారీ జాతి తెగలు. ఇది కూడా అయిపోయిందిగా. నెక్స్ట్ వన్కి వస్తే అసలు మీరు చూస్తే దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుంది? మైనారిటీ అలాగే కొన్ని కమ్యూనిటీస్ యొక్క హక్కులను కాపాడినట్టు అవుతుంది అనమాట. బాగా వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ కమ్యూనిటీస్. 2 బిల్లులు అయిపోయినాయిగా. 3వ బిల్లు ఏంటో చూద్దాం. 3వ బిల్లు అసలు జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్ కులాల ఆర్డర్ బిల్ 2024. ఈ షెడ్యూల్ కులాల ఆర్డర్ బిల్ ఏంటంటే కొత్తగా వచ్చేసరికి షెడ్యూల్ కులాల్లో ఓకేనా చూరా, వాల్మీకి ఆర్ వాల్మీకి, బంగి, మొహతార్ కమ్యూనిటీలను కాస్త వాల్మీకి పదముగానే ఉపయోగిస్తూ వాళ్ళందరినీ కూడా షెడ్యూల్ కులాల లిస్టులోకి చేర్చబోతున్నారు జమ్మూ కాశ్మీర్లో. ఎవరెవరిని ఇంతకీ? చూరా, వాల్మీకి, బంగి, మహతార్ ఈ 4 కమ్యూనిటీలను కూడా ఒకే పదంగా వాల్మీకి ఆర్ వాల్మీకి పలుకుతూ ప్రవచిస్తూ దాన్ని తీసుకొని వచ్చి షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబోతున్నారు. ఇది 3వ బిల్లు. ఓకేనా? ఇలా మనం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇంతవరకు మనము మొత్తం 3 బిల్లులు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడాం. అవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వన్కి వద్దామా? లేటెస్ట్గా ఇస్రో చైర్మన్ ఎన్ సోమనాథన్కు కేరళ గవర్నమెంట్ వచ్చేసరికి కేపీపీ నంబియార్ అవార్డును అయితే ప్రకటించింది. కేపీపీ నంబియార్ అవార్డు వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో అలాగే ఎలక్ట్రానిక్స్లో వాటిల్లో కూడా ఓవరాల్ సైన్స్ విషయాల్లో బాగా డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులకి కేరళ గవర్నమెంట్ ఈ యొక్క కేపీపీ నంబియార్ అవార్డును అయితే ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కూడా కేపీపీ నంబియార్ అవార్డుని కాస్త ఇస్రో చైర్మన్ వచ్చేసరికి ఎస్ స్వామినాథన్కి ప్రకటించారు. ఎందుకు ప్రకటించారంటే 2023లో మైల్ స్టోన్ అయినటువంటి చంద్రయాన్ 3 సక్సెస్కి ఈయన కారణమని, ఎందుకంటే ఈయన హయాంలో జరిగింది కాబట్టి. సో ఇటువంటి గొప్ప విషయాలను గుర్తు చేసుకుంటూ గగనయాన్ కోసం ఈయన ఇస్రో చైర్మన్గా చేస్తున్న కృషిని కూడా గుర్తు చేసుకుంటూ ఆయనకి ఈ అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది. ఇలా కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.